హలో అందరికి. ముందుగా అందరికి జై శ్రీ వారాహి మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో ఒక పవిత్రమైన ప్రయాణాన్ని మీతో పంచుకోబోతున్నాను. నేను డాక్టర్ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి ఆశీర్వాదంతో మాల ధరించే సంకల్పం చేశాను. ఆ తర్వాత శ్రీ ఫస్ట్ అయితే మేము అచ్చంపేట నుంచి అయితే స్టార్ట్ అయినాము. తర్వాత అక్కడి నుంచి వాగ్నార్ వెళ్ళి ఆ నుంచి నారాయణపేట బస్ ఎక్కేసి ధనవాడలో దిగి ఆ నుంచి ఆటోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత స్నానం అది చేసేసుకొని అందరికి అప్పుడే టైం అయ్యింది, మాల వేసుకునే టైం అయింది. పోయి అక్కడ కూర్చున్నాము. ఈ వీడియో ఉద్దేశం ఎవరికి బలవంతంగా ఏదైనా చెప్పడం కాదు, భక్తితో చేసే ఆరాధన ఎంత గొప్పదో తెలియజేయడమే అంతే. కానీ ఆడ చాలా మంది స్వాములు ఆల్రెడీ నిన్ననే వేసుకున్నారు. మేము ఈరోజు వేయాలని అనుకున్నాము. ఈరోజు మేమైతే మా ఫ్యామిలీ అందరం వచ్చాము. నాతో పాటు ఇద్దరు మా అక్క వాళ్ళు కూడా వచ్చారు. అందరం కూర్చున్నాము. మాల ధరించాలనే సంకల్పం నాకు ఎలా వచ్చిందంటే, అంతా నా ప్రయాణంలో ఒడిదుడుగులు అన్నీ మంచిగా ఉండాలని, ఆ తల్లి దయ నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ఎప్పుడు ఆ తల్లి దయ ఉండాలనే ఉద్దేశంతో నేను వేసుకున్నాను. అందరు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వేసుకున్నాను. నేను గురువు గారి వద్దకు వెళ్ళిన రోజు అసలు ఫస్ట్ ఎట్లా వెళ్ళాను అక్కడికంటే అనుకోకుండానే వెళ్ళాను. ఇట్లా మామూలుగా యూట్యూబ్లో చూసి మా పక్క వాళ్ళు కూడా వెళ్ళారంటే మామూలుగా చూద్దాము, రుద్రశూలము అది అని చూద్దాం ఒకసారి అనేసి వెళ్ళాను. మళ్ళీ నెక్స్ట్ వీకే ఈ వారాహి అమ్మవారి మాల గురించి వీడియో చూసాను. అనుకోకుండా మా అక్క వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా అన్నారు, వేద్దాం అక్క మనం అందరం కలిసి అనేసి అనుకొని అప్పటిదప్పుడు వేరే ముందు రోజు హైదరాబాద్ వెళ్ళి ఆ రోజే ఇంటికి వచ్చి మొత్తం అంతా శుభ్రపరచుకొని అదే రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి 5:30 వరకు అక్కడ చేరుకొని 6 గంటలకు నేను మాల వేశాను. ఆ రోజు చాలా మంది వచ్చారు పబ్లిక్. మొత్తం నాకు తెలిసి ఒక 200 అంత మంది మాల ధరించి ఉంటారు అక్కడ. మొత్తము చాలా 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 పాజిటివ్ ఫీలింగ్. అమ్మవారిని ధ్యానం చేసుకోవడం, జపం చేసుకోవడం చాలా 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 బాగుంది. నాకు చెప్పడం వేరు, అనుభూతి చెందడం వేరు. నేను ఆ అనుభూతి చెందాను. అందుకు మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను లైఫ్లో ఫస్ట్ టైం మాల వేసుకుంటున్నాను. అంటే ఎప్పుడు వేసుకోలేదు, ఏ నవరాత్రులు ఏ అమ్మవారి మాల ఎప్పుడు వేసుకోలేదు. నేను వేసుకుంటానని ఎప్పుడు కూడా అనుకోలేదు. అనుకోకుండా అసలు వేసుకునే సిచ్యువేషన్ కూడా కాదు. ఎందుకంటే లాంగ్ జర్నీ చేశాను. బైక్ మీదనే హైదరాబాద్ టు అచ్చంపేట వచ్చేసి మళ్ళీ అచ్చంపేట నాగ్నార్ బైక్ మీద నేను వెళ్ళాను. వేసుకునే సిచ్యువేషన్ కూడా కాదు. కానీ అమ్మ తల్లి నన్ను పిలుచుకుంది. అంత చిన్న సమయంలో అన్ని పనులు జరిగాయంటే తల్లే నన్ను పిలిపించుకొని మాల వేసిందని నేను అనుకుంటాను. మాల వేసుకున్నప్పుడు నేను ఇంకా గురూజీ గారు వేస్తారని అనుకున్నాను. కానీ గురూజీ గారు చాలా మంది ఉన్నారు. అయినా గురూజీ గారు ఎక్కువగా బయటికి వెళ్ళడం లేదు. నేను వాళ్ళ శిష్యులు వేశారు మాల. నేను గురువు గారే వేస్తారని నేను చాలా అనుకున్నాను. కానీ గురువు గారు వేయలేదు, వాళ్ళు శిష్యులు వేశారు. చాలా బిజీ ఉండడం వల్ల మా ఆయన గురువు గారు అసలు బయటికి వెళ్ళడం లేదు. మాల ధరించినప్పుడు మనం పాటించవలసిన నియమాలు: మార్నింగ్ 4 లేచి బ్రహ్మ ముహూర్తంలోనే మన జపం చేసేసుకొని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని 6 గంటలకు అమ్మవారికి హారతి ఇస్తారు. హారతి తీసుకున్న తర్వాత మనము జపం చేసుకోవచ్చు. మళ్ళీ జపం చేసుకొని వారాహి అమ్మవారి పూజ ఉంటుంది. పూజ చేసుకున్నాక
ఏమన్నా అల్పాహారం తినొచ్చు. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తినొచ్చు. లేదంటే కట్టిపండు తీసుకొని మళ్ళీ పూజలో పాల్గొని ఆ తర్వాత మధ్యాహ్నం 11 గంటలకు మళ్ళీ జపం చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఒక అరటిపండు తినొచ్చు. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు తినమని చెప్పారు గురువు గారు. ఎందుకంటే హెల్త్ కూడా చూసుకోవాలి కదా. కాకపోతే వారాహి అమ్మవారి మాల నైట్ పూట చుక్కలు మొలిసినాకనే తినాలనేది నియమం. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తినొచ్చని చెప్పారు. కాకపోతే మేమైతే ఉదయం టిఫిన్ చేసేవాళ్ళం. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏమన్నా అరటిపండు ఫ్రూట్స్ 2 గాని 1 గాని తినేవాళ్ళము. మళ్ళీ నైట్ వారాహి అమ్మవారి పూజ అయిపోయినాక మా జపం అయిపోయినాక 9 అప్పుడు అన్నం తినేవాళ్ళము. వారాహి అమ్మవారి పూజ ఎంత బాగా జరుగుతుందో వేద పండితులు పాటలు పాడుతుంటే అసలు గూస్‌బంప్స్ వస్తున్నాయి. చాలా 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 బాగా చేశారు. అమ్మవారి అభిషేకం దగ్గరుండి రోజు ఆ పూజ చేస్తూ ఉంటే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా మంచిగా అనిపించింది. పూజ చేసేటప్పుడు అందరు స్వాములు కానీ మాతలు కానీ అందరూ మంచిగా ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని ఆవాహనం చేస్తుంటే అందరం చూస్తూ ఆ భక్తిలో లీనమైపోయాం. ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుతున్నాను. ఆపదలో ఉన్న వారికి అండగా, కష్టాల్లో ఉన్న వారికి ధైర్యంగా, భక్తులను ఎల్లప్పుడూ కాపాడే దివ్య శక్తి శ్రీ వారాహి అమ్మవారి. భక్తితో అమ్మవారిని స్మరిస్తే భయాలు తొలగి మన మనసుకు శాంతినిస్తుంది. జీవితానికి దైవ అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారిని స్మరిస్తే దైవానుగ్రహం లభిస్తుంది. అమ్మవారికి కరుణా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారికి హారతి ఇస్తుంటే అమ్మవారు పూనించారు. అమ్మవారు పూనించినప్పుడు పక్కల ఉండి గూస్ బంప్స్ వచ్చాయి. అసలు కొంచెం భయం వేసింది. పక్కల అట్టుండి చూడడం చాలా భయం వేసింది. తర్వాత గురుజీ గారు సత్సంగం చెప్పారు. ధర్మ సందేహాలు అడిగారు. ఆల్రెడీ యూట్యూబ్ లైవ్ లో వచ్చింది గురువు గారి ఛానల్లో. నేనైతే మొత్తం చాలా చాలా పబ్లిక్ ఉన్నారు ఇప్పుడు టెంపుల్లో. నాతో పాటు మా అమ్మ, మా హస్బెండ్, మా పిల్లలందరూ వచ్చారు. నేను చాలా రోజుల తర్వాత వీడియోస్ అనేది తీస్తున్నాను, ఎడిట్ చేస్తున్నాను. కొన్ని మిస్టేక్స్ ఉంటే వెరీ సారీ. నేను మాల వేసుకున్నాక కొన్ని ఫొటోస్ దిగాను, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.